చార్మినార్ నుంచి గణనాడుది శోభయాత్రని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చార్మినార్ వద్ద గణనాథులు ఒక్కరిగా తరలి వస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ శోభయాత్ర కూడా ప్రారంభమైంది. అయితే మరికొద్ది సేపట్లో మల్లాపూర్ వినాయకుడు కూడా చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ కూడా చేరుకుంటారు. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఇక్కడ పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వీలైన మట్టుగా పూర్తిగా దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చార్మినార్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బలగాలను మోహించారు. ఇక్కడ ఇలాంటి అలజడి కాకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఒక పరిస్థితి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే చార్మినార్ మీదుగా దాదాపు 1000 విగ్రహాలు ఇక్కడి నుంచి కూడా వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే శోభయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడే ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమై అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడి నుంచి కూడా గణనాథులు ఒక్కొక్కరిగా శోభయాత్రలో పాల్గొంటూ పూర్తిగా దీనికి సంబంధించి భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటారు. డబ్బు వైద్యాలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రతిసారి యొక్క వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం రోజు ఏ విధంగా కోలాహలం ఉంటుందో ఈసారి అంతకంటే ఎక్కువ తర్వాత యొక్క కోలాహలం కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా భాగ్యనగర్ గణేష్ కమిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ప్రతి గణనాలకు సంబంధించి చూస్తే జియో ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే గణేష్లు దీనికి సంబంధించి పూర్తిగా నిమజ్జనం అయ్యాయి. ఇంకా ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ని గణేష్ నిమజ్జనం కార్యానికి సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చార్మినార్ వద్ద మాత్రం ప్రశాంత వాతావరణంలో యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. పవన్ గారు, చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో గణనాథుల నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయక విగ్రహాలన్నీ గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఇప్పుడు చార్మినార్ వద్ద నుంచి గణనాథుడు ట్యాంక్ బండికి అక్కడ నుంచే వెళ్తున్నారా? అక్కడ ఉన్న ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే గణనాథులు ఒక్కొక్కరిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. కొద్దిసేపటి నుంచే ఈ యొక్క గణనాథులు చార్మినార్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కోలాహలము అధిక సంఖ్యలో గణనాథులు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రారంభమైన ఈ యొక్క శోభయాత్ర సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క గణేష్ సంబంధించి ఈ యొక్క శోభయాత్రలో ఇప్పటికే బాలాపూర్ కావచ్చు, అంటే చంద్రాయగుట్ట, పల్లెట్టమ్మ, శంషీర్గంజ్, ఉప్పగూడ, ఆ యొక్క లాల్ దర్వాజా సంబంధించిన యొక్క వినాయకులన్నీ కూడా చార్మినార్ మీదుగానే అఫ్జల్గంజ్, మౌంజాయి మార్కెట్ మీదుగా అటు ట్యాంక్ బండ్ కూడా చేరుకుంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాం. ఎప్పటికప్పుడు యొక్క రోడ్ మ్యాప్ కూడా క్లియర్ చేస్తూ పోలీసులు ఇక్కడ కూడా గణేష్ కి సంబంధించిన ఆ యొక్క శోభయాత్రలో గణేషులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా మనం పూర్తిగా గమనిస్తున్నాము. పవన్ గారు, గణేశుడి నిమజ్జనాలు అయితే ట్యాంక్ బండి పరిసరాలు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా గణనాథుడి నామాలతో మారుమోగుతున్నాయి. గణనాథుడిని స్మరించుకుంటూ శోభయాత్ర వైభవంగా కొనసాగిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఈ శోభయాత్ర ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంది? అయితే రేపు సంబంధించి రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనము అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత వినాయకులు ప్రతిసారి మనం గమనించినట్లయితే అధిక సంఖ్యలో రాత్రి యొక్క వినాయకులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి చూసిన నేపథ్యంలో పూర్తిగా రేపు కూడా రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు ఎప్పటిగా వస్తూనే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితిలో మనం గమనిస్తున్నాం. మొత్తానికి మాత్రము తర్వాత మాత్రం చూస్తే మాత్రం కోలాహల సందడి కూడా నెలకొంది. అయితే ఉదయం మాత్రం కూడా గణేష్ చేరుకోకుండా ఇప్పుడిప్పుడే వినాయకుడు కూడా చార్మినార్ వద్ద కూడా చేరుకొని శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, చూసుకున్నట్లయితే గణేష్ నిమజ్జనాలను చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నట్టు చూస్తున్నాం. అక్కడ బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారు? అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇదే తరహాలో కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సందర్భాలు చోటు చేసుకోకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే చార్మినార్ వద్ద అలా యొక్క భక్తులు కూడా సాయంత్రానికి అధిక సంఖ్యలో చేరుకుంటారు కాబట్టి పోలీసులు ఇప్పటి నుంచి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యంగా సీసీ కెమెరా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఎప్పటికప్పుడు సౌత్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ మత్తులో కూడా దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంత వాతావరణంలోనే ఒక నిమజ్జన కార్యక్రమం అయ్యే విధంగా కూడా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.